నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఒంగోలు ప్రజలకే కాదు, ప్రకాశం జిల్లా రాష్ట్ర వ్యాప్త ప్రజలందరికీ ఒక మంచి శుభవార్త నా దగ్గర నుంచి. రేపు సాయంత్రం 4 నుంచి 6 గంటల లోపు ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశం చూపిస్తూ ఆంధ్రావని ఆశాజ్యోతి ఎంతో వ్యయ ప్రయాసాలకి కూర్చి 3000 చిల్లర కిలోమీటర్లు పాదయాత్ర చేసి 24లో ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఒక ఆంధ్ర చెగువీరాలాగా పోరాడినటువంటి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నేను టీడీపీ పార్టీలో చేరుతున్నాను. రేపు యాక్చువల్గా చెప్పాలంటే 2 సంవత్సరాల ముందే నేను చేరినట్టు, 2.5 సంవత్సరం అయింది నా మీద దాడి జరిగి. కానీ శంకులో పోస్తేనే తీర్థమైనట్టు, కండవ పడితేనే అఫిషియల్గా అయింది. నేను చంద్రబాబు గారిని గతంలో 2-3 సార్లు కలవడం జరిగింది, లోకేష్ గారిని ఒకసారి కలవడం జరిగింది. అలానే వాళ్ళ యొక్క ఆశీస్సులతో ఢిల్లీలో కూడా ఆయనతో నేను 3 నిమిషాలు మాట్లాడడం జరిగింది. ఈ మాట్లాడే క్రమంలో ఆంధ్ర నాయకులతో పాటు ఢిల్లీలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి నాయకుడిని కలిసి నాకు జరిగిన అన్యాయాన్ని, ఆదివాసులు జరిగిన అన్యాయాన్ని తెలియజేయడం జరిగింది. అలానే ఆయన యొక్క స్ఫూర్తితో, ఆయన ఇచ్చిన ఒక సూచనలతో నేను పోరాటం చేయడం కూడా జరిగింది. నాకు అతి కిరాతకంగా 5 కేసులు పెట్టారు. ఆ టైంలో నాకు చంద్రబాబు గారు లాయర్లతో డైరెక్ట్ కలిసి 10 మంది లాయర్లు వచ్చారు. మేము మీకు బెయిల్ ఇస్తున్నామంటే ఇంతమంది వచ్చారా, మా దగ్గర డబ్బులు కూడా లేవంటే, లేదండి బాబు గారు పంపించారని చెప్పి ఆయనతో ఫోన్లో మాట్లాడించి నేను జైలుకు పోయాక అచ్చెన్నాయుడు 3 సార్లు మా ఆవిడతో, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మా ఆవిడతో ధైర్యం చెప్పి భరోసా ఇచ్చి, అమ్మ మేము బయటికి తెచ్చుకుంటాం మా గుప్తానని చెప్పి ఆ లాయర్లను కూడా అసలు జీవితంలో ఎప్పుడూ ఆ లాయర్లు పోయి కలిస్తే హైదరాబాద్లో మన విజయవాడ ఆఫీస్లో గుప్తా గారు తెలుగుదేశం ఎంతోమంది లోపల పడ్డారు, బెయిల్ ఇప్పించాము. అసలు నువ్వు మా పార్టీ కాకపోయినా వైసీపీ తరఫున నువ్వు లోపల పడితే బాబు గారు మమ్మల్ని ప్రెజర్ కూడా చేశాడు, తిట్టాడు త్వరగా రావాలని. నువ్వు మామూలుగా లేదు, ఆయన చాలా నీ మీద ప్రేమగా ఉన్నాడంటే నేను పోయి కృతజ్ఞత కలిసి అన్నా నువ్వు చేసిన దానికి కృతజ్ఞతలు చెప్పాను. ఆయన కూడా ఎప్పుడు ఏ పని ఉన్నా ఒక వ్యక్తిని చెప్పాడు, ఆ వ్యక్తిని అడిగి పని చేయించుకోమన్నాడు. చాలా ధన్యవాదాలు. అటువంటి పెద్ద మనిషి, మంచి మనిషి అటువంటి పార్టీలో చేరి ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళి రేపు 24లో ఎట్టాగా అధికారంలో వస్తుంది, దానికి ఉడతాపకి సహాయం మా వంతు కూడా మేము చేస్తాము, ముందుకెళ్తాము. రేపటి నుంచి ఇంకో రకమైన పోరాటం చేస్తాం కండవ పడ్డాక. ఇప్పటిదాకా నేను సింగల్గా ఒక్కడిని పోరాడా 2.5 సంవత్సరం నుంచి. మా త్రిపుల దేశవ్యాప్తంగా ఎలా అయితే పోరాడాడో నేను రాష్ట్ర వ్యాప్తంగా పోరాడా. అలానే రేపు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీగా, జనార్దన్ గారి ఎమ్మెల్యేగా మంచి మెజార్టీ గెలిపించుకొని మాగుంటని కేంద్ర సహాయ మంత్రిగా, అలానే దామచల జనార్దన్ డీజానని రాష్ట్ర మంత్రిగా చూడాలని కోరుకుంటున్నాము. దానికి దగ్గర కృషి కూడా చేస్తాము, దానికి దగ్గర ఓటింగ్ పెరిగేటట్టు చేస్తాం. అట్లానే జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఒకరోజు కానీ, అరరోజు కానీ, ఒక పూట కానీ వాళ్ళకి ప్రచారం చేసి, అలానే రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో కూడా కొంతమంది రమ్మని పిలుస్తున్నారు. కాబట్టి రేపటి నుంచి లోకేష్ గారి సమక్షంలో చేరాక ఇంకో రకమైన పోరాటం చేస్తా, అది చెప్పేదిగా చేసి చూపిస్తా. థ్యాంక్ యూ అన్నారు.